జగిత్యాల జిల్లా ధర్మపురిలో పోచమ్మ తల్లి విగ్రహం గుర్తులేని దుండగులు ధ్వంసం చేస్తారు. కోస్నూరుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళితే విగ్రహం ధ్వంసమే కనిపించింది. దీంతో ఆమె గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు పాల్పడ్డ దుండగులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జున్ను పాలు గాడ పెడతానని పోసా ముంగట పెడతానని వచ్చేవరకల్లా ఆ కింద పడి అటుపడి ఉన్నదట. ఉన్న వాళ్ళే ఆ పెద్ద మనిషికి భయం అయి చెప్పని ఉరికింది. ఉరికి ఆ వాళ్ళకు చెప్పిన వాళ్ళే అందరూ వచ్చి చూసి పోలీసులకు ఫోన్ చేశారు. నైట్ దాదాపుగా 10 గంటల దాకా ఇక్కడ చౌరస్తా ఏరియా కనుక అందరు ఇక్కడ 10 గంటల దాకా ఎవరైనా ఉంటారు. 10 తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి రాత్రి ఎవడొచ్చిండు ఏం జరిగింది తెలియదు. ఉదయం ఒక భక్తురాలు ఏంటంటే వాళ్ళ బర్రెది జున్ను పాలు మేము మా కులదైవం కనుక ఈ జున్ను పాలు ఎవరైనా మొదటి పాలు ఇక్కడ తీసుకొచ్చి పోషమ్మకు అర్పించిన తర్వాతనే దాదాపుగా ఇంట్లో తింటారు అన్నట్టు. జున్ను పాలు అర్పించడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి విగ్రహాలు ధ్వంసమై ఉన్నాయి. ఎవడు కారకుడు అనేది ఇప్పటికైతే మాకేం తెలియదు. స్టేషన్లో కంప్లైంట్ చేసినాం, వాళ్ళు SICI వాళ్ళు కూడా వచ్చారు. మరి ఏం జరిగింది అనేది కూడా తెలియదు. ఖచ్చితంగా దీన్ని ఈ ద్రోహం చేసిన వాడిని ఖచ్చితంగా దొరకబట్టాలి, వాని తగిన యాక్షన్ తీసుకోవాలి.